పెట్టింది? ఎక్కడ మొదలు పెట్టింది? దేవుడి మనసు చేయలేదు చెప్ప, దేవుడి దిక్కగా చేయలేదు. ఆమె మీరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే రాసిన ఈ 119 కీర్తన ఆఖరి వర్షంలో స్టార్టింగ్ లో చెప్తున్నాడు. ప్రతి సండే ముందు ఏం చేయాలంట? మోకరించి ప్రార్థిస్తే మహోన్నతుడి సాక్షిలో బాగుంటావు. సర్వ దేవుడి కృప నీకు ఆవరిస్తాడంట. అప్పుడు నీకు ఏ అపాయమో ఏ తెగులు సంభవించదంట. అవును కదా? మధ్యాహ్నం కలిగి ఏ రోగమైనా నీకు సంభవించదు. సంభవిస్తా చెప్పండి? సంభవించదు. సంభవించకూడదని మీరు ఏం చేయాలా? ఎక్కువ సమయం ఏముండాలంట? ప్రార్థన. రాజైన దావీదు 7 మార్లు స్తుతించి ముమ్మారు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవుడి హృదయానుసారుగా అయిపోయాడు. ఇక్కడ చేయండి 119 కీర్తన చేయాలి. యెహోవా నా మరణి సన్నిధికి వచ్చిన గాక. ఏ మాట? ఏ మాట అంట? దేవుడి మాట. మనుషులు ఎందరు మాట్లాడినా ఎందరు మాట్లాడుకున్నా నీకు వివేకం రాదంట. ఒక భక్తుడు రాశాడు యోహాను 15:7 అంటాడు, నీ అందరి మాటల వల్ల నీకు నష్టం జరుగుతుంది, నా మాటల వల్ల నువ్వు ఏదైతే అడుగుతావో నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో కార్యం చేస్తావు. ఎవరి ఎంతంట? మనం ఎవరితో ఉండాలంట? మనుషులు దేవుడు. చెప్పండి, మీ అందరూ చెప్పండి, ఎవరితో ఉంటావు చెప్పండి? ఎవరితో ఉంటావు? కవి ఎవరితో ఉండాలా? మనుషులతో. మనుషులతో ఉండాలి. కానీ లోపల ఉన్న మనుషులు ఉంటారు కదా, ఈ మనుషులతో ఉండడానికి మనం ఎక్కువగా ఎవరితో ప్రార్థన చేయాలంట? దేవుడు ప్రార్థన చేయాలి. కానీ మనుషులతో మారి మనుషులు మాటలు లేవు, మనసులో హృదయం మాత్రం ఉండవు. ఉపయోగం అపాయించే మాట నీళ్ళు వస్తాయి. ఎవరి మాట? దేవు మాట దేవులో ఉండి ఏది అవుతావో నాకు అది చేస్తాడంట. ఆమె గట్టిగా చెప్పి ఏదైనా అడుగుతావు అది చేస్తాడు. జీవితంలో కక్షలు కట్టడాలు ఏ ఉండకూడదు, పగలు ఉండకూడదు. ఆ రోజు నువ్వు నన్ను అలాగన్నావు, నా గుండెల్లో పెట్టుకున్నప్పుడు అవి ఉండకూడదు. ఎవరి మాటలు ఉండాలా? గుండెల్లోనైనా హృదయంలోనైనా మనసులోనైనా ఎవరి మాట చెప్పండి? ఏమంటారు చెప్పండి? ఆ రోజు అల్లం కాదు. అవి ఉంటేనే జీవితంలో దేవుడిని అంగీకరిస్తాడు చెప్పండి? అంగీకరించాడు కదా. త్వరగా 119 త్వరగా త్వరగా. ఇంకా ఎవరి